కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఉదయం పూజారి పూజ చేయడానికి వెళ్ళగా హుండీ పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. అందులోని నగదును దొంగలించినట్లు పూజారి గుర్తించారు. అమ్మవారి బంగారు వెండి ఆభరణాలను సైతం ఎత్తికెళ్లినట్లు పూజారి గుర్తించాడు. ఆలయ సమీపంలో ఖాళీ హుండీని చిల్లర డబ్బులను దొంగలు పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందించడంలో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వారిని గుర్తించి తక్షణమే శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, కర్నూలు జిల్లాలో కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని కల్లపరి గ్రామంలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి హుండీని ఎత్తుకెళ్లి అందులో ఉన్నటువంటి బంగారు, నగదు, వెండి నగలను అపహరించి చిల్లర నాణ్యాలను మాత్రం అక్కడ పొలాల్లో పడేసి ఖాళీ హుండీతో పాటు చిల్లర నాణ్యాలను పొలాల్లో పడేసి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ దొంగతనాన్ని ఆలయ పూజారి ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు వెళ్ళినటువంటి సమయంలో గుర్తించారు. ఆలయానికి సంబంధించినటువంటి చోరీకి సంబంధించి విషయాన్ని గ్రామస్తులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగినట్లుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే హుండీ ఏ రకంగా ఎత్తుకెళ్లారా, లేకపోతే పగలగొట్టి ఏదైనా చేశారా, లేకపోతే ఇంకా ఏదైనా అనేక కోణాల్లో బంగారు ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహంకున్న బంగారుని ఎత్తుకెళ్లేందుకు కూడా ప్రయత్నించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఊరి చివరిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడం కొంత కలవరానికి గురి చేస్తా ఉంది. ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి హుండీలను ఎత్తుకు వెళ్ళడం, అదే రకంగా పాడుబడ్డ ఆలయాలను నిధి నిక్షేపాల కోసం విగ్రహాలను తొలగిస్తుండడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుండడంతో అటు హిందూ సంఘాల నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించి వెంటనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఏదైతే ఈ ఘటన పాల్పడినటువంటి నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలంటూ కూడా స్థానికులు, హిందూ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. గతంలో కూడా కాలువబుగ్గ క్షేత్రంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ఉన్నటువంటి హుండీని ఎత్తుకెళ్ళినటువంటి దొంగలు చోరీకి పాల్పడ్డాడు. నగలు కూడా, హుండీలో ఉన్నటువంటి నగల్ని కూడా చోరీ చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఇది మరొక ముందే వారం 10 రోజుల వ్యవధిలోనే మరోసారి కోడుమూరు నియోజకవర్గంలోని దుర్గాదేవి ఆలయంలో ఈ రకంగా చోరీ జరగడం తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుండడంపై పోలీసులు గట్టి నిఘా ఉంచాలని చెప్పి కూడా అటు భక్తులు, హిందూ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సుష్మా, ఎస్, అంటే ఆ గుడిలో సీసీ కెమెరా లాంటివి ఏమి ఏర్పాటు చేయలేదా? అంటే అక్కడ పూజారి చెప్తున్న ప్రకారం అయితే ఆయన వెళ్ళేసరికి హుండీ పగలగొట్టి ఉండడం చూశానని చెప్తున్నారు. అలాగే అమ్మవారి నగలు కూడా ఎత్తుకెళ్లారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఇప్పుడే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఈ చోరీ ఏ రకంగా జరిగిందన్న కోణాలలో విచారణ ప్రారంభించారు. ఏదైతే ఆలయంలో సీసీ కెమెరాలను పరిశీలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రధానంగా కొన్ని ఆలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అనేవి ఎక్కువగా ఉండవు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే చోరీ జరిగినటువంటి ఆలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఆ సీసీ కెమెరా కూడా పని చేయనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఒకవేళ సీసీ కెమెరా పని చేయకపోయినా కూడా ఆ సమయంలో అదే ఊర్లో ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు
పలు ఊర్లో ఉన్నటువంటి పలు సీసీ కెమెరాలు కూడా పరిశీలించి అర్ధరాత్రి సమయంలో ఎవరెవరు ఆ ప్రాంతాల్లో తిరిగారు, పర్యటించారన్న వివరాలను సేకరిస్తా ఉన్నారు. ఆ వివరాలు సేకరించిన తర్వాత ఎవరైతే ఆలయం వైపు వెళ్ళింటారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ మురళి. మోయలేక దాంట్లో ఉన్న డబ్బులు పగలగొట్టి హుండీని పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళారు. దాంట్లో ఉన్న లోట్లను మాత్రమే తీసుకొని దాంట్లో వెండి కానుకలు, బంగారు కానుకలు అవన్నీ తీసుకొని ఆడ హుండీలో ఉన్న చిల్లర మోయలేక ఆడ పడేసిపోయినారు. కోడుమూరు మండలంలోని కల్లపరి గ్రామంలో దుర్గమ్మ Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.